ఫైనల్ ఎగ్జామినేషన్లో భాగంగా మనకు పద్యం ఇలా రావడం జరుగుతుంది. ఈ పద్యాన్ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది ఇంతకుముందు వీడియోలో కూడా నేర్చుకున్నాం. పద్యాన్ని ఇలా మనం ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క భాగంగా విభజించుకోవాలి. ఆ విభజించుకున్న ప్రతి పదానికి ఒక్కొక్క నెంబర్ను వేసుకోవాలి. వేసుకున్న ప్రతి పదాన్ని కూడా మనం ఒకవైపుగా రాసుకోవాలి. ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 అట్లా 2, 3 అని అలా వరుసగా వేసుకొని ప్రతి నెంబర్కు ప్రతి పదాన్ని రాసుకోవాలి. దాని పక్కన దాని అర్థం ఏమిటో తెలుసుకొని రాసుకోవాలి. ఫస్ట్ మనకు వచ్చిన పదం ఏంటిది? వీరున్. వీరును అనే పదం ఫస్ట్ వచ్చింది మనకు. వీరును అంటే ఏంటిది? ఈ కౌరవులను. వారును అంటే ఆ పాండవులను. పండితులు అంటే అర్థం ఏంటి? విద్యా పండితులు. ఎవరెవరు? ఈ కౌరవులు, ఆ పాండవులు కూడా విద్యా పండితులు. విక్రమవంతులు అంటే ఏంటిది? పరాక్రమం గలవారు అని అర్థం. ఇంకా బహుగర్వ అంటే భుజబల గర్వం వల్ల. దుర్వారులు అంటే వారించడానికి వీలు కాని వారు. పూని అంటే పూనుకొని. వారిద్దరూ కౌరవులు పాండవులు యుద్ధానికి పూనుకొని. రిత్త భవరంబునన్ అంటే ఏంటిది? వ్యర్థమైన యుద్ధములో పూనుకొని. రిత్త భవరంబునన్ అంటే ఏంటిది? వ్యర్థమైన యుద్ధములో. ఆరడిన్ నిష్ప్రయోజనంగా. చావబోవన్ అంటే చావడానికి సిద్ధం కాగా. ఎట్టు అంటే ఎలాగున. ఊరకయుండవచ్చున్ అంటే ఊరుకోవచ్చు. కడు నొప్పెడు అంటే అర్థం ఏమిటి? మిక్కిలి చక్కనైన. మేనులు అంటే అర్థం ఏమిటి? వారి శరీరాలు. వాడి కైదువుల్ అంటే ఏమిటి అర్థం? పదునైన ఆయుధాలు. కూరగ నాటినన్ అంటే కూరుకు పోయేటట్లు దిగబడగా. పుడమిన్ అంటే ఏమిటి? భూమి మీద. కూలుటకున్ అంటే కూలిపోవడానికి. అక్కట అంటే అయ్యో. ఓర్వవచ్చుని అంటే సహించడానికి వీలవుతుందా అంటే సహించగలమా అని అర్థం. ఇలా ప్రతిపదార్థాలను రాసుకోవాలి. ఇంకా ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, ఈ కౌరవులను ఆ పాండవులు కూడా పండితులు. ఈ కౌరవులను ఆ పాండవులు కూడా పండితులు. పరాక్రమవంతులు, భుజబలం కలవారు. వీరిద్దరూ పట్టుదల పూని వ్యర్థమైన యుద్ధంలో నిష్కారణంగా చావబోతూ ఉంటే ఊరికే ఎలా చూస్తూ ఉండగలము? వీరి చక్కని శరీరాలలో పదునైన ఆయుధాలు గాఢంగా దిగబడి వీరు నేలకూలడం సహించగలమా? సహించలేము అని అర్థం. ఓకేనా? ఇది ఈ పద్యం యొక్క భావం.